హాయ్ అండి, కోట్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనము బటన్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి 5 ఇంచెస్ ఉన్న క్లాత్ని కింది వైపు పెట్టి పై వైపున ఫ్రంట్ పీస్ అనేది పెట్టి చుట్టూ కూడా షేపుకు తగినట్టు ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందామండి. ఒకదాన్ని పై వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా కింద వైపు నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకొని దీన్ని రివర్స్ అనేది చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని నెక్ దగ్గర నుంచి కింది వైపు వరకు కూడా పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక పార్ట్ని కూడా రివర్స్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఎవరన్నా చూడనట్లయితే చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి షోల్డర్కి నేరుగా పట్టుకొని మిడిల్లో ఇలా డాట్స్ అనేది పట్టుకోవాలి. ఇలా రెండు వైపులా డాట్స్ అనేది పట్టుకున్న తర్వాత నెక్కి ఇలా క్రాస్ పీస్ తీసుకొని హెమ్మింగ్ లాగా స్టిచ్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకొని వెనక్కి తిప్పి రివర్స్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ పట్టీలాగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్లు అనేటివి పెట్టి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి పైకుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత చంక దగ్గర కూడా మన క్రాస్ పీస్ తీసుకొని హెమ్మింగ్ పట్టీలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చంక చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకొని వెనక్కి తిప్పి డబల్ ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ పట్టీలాగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా చంకకి స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ లాంగ్ వీడియో ఈ వీడియో పైన ట్యాగ్ చేస్తాను, ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్. ఇటువైపు కూడా చంకకి కుట్టు వేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. మనం సైడ్ ఖర్చు కోసం ఎంత అయితే వదులుంటామో అంతవరకు ఇలా స్టిచ్చెస్ అనేటివి వేసుకోవాలి. ఇలా ఒక 3 స్టిచ్చెస్ అనేటివి వేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ సైడ్ జాయింట్స్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి సైడ్స్లో. ఇప్పుడు కింది వైపు మనం ఖర్చు కోసం ఎంత అయితే వదులుంటామో అంతవరకు ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకుంటూ వచ్చినట్లయితే కోట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది. ఇవిలో ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా కోట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.